ప్రజలపై రాష్ట్ర ప్రభుత్వం భారీగా వేస్తున్న విద్యుత్ ఛార్జీలకు నిరసనగా సిపిఎం నాయకులు ఆందోళనకు దిగారు. ట్రూ యాప్ సర్దుబాటు తదితర ఛార్జీలు రద్దు చేయాలని ఈ సందర్భంగా సిపిఎం నాయకులు డిమాండ్ చేశారు. కాకినాడ ఏపీ ఈపీడీసీఎల్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ వారి కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించి వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా సీనియర్ నేత దువ్వ శేషబాబు మాట్లాడుతూ, రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తాము అధికారంలోకి వస్తే విద్యుత్ ఛార్జీలు పెంచబోమని హామీ ఇచ్చిన సంగతి మరిచారా అని ప్రశ్నించారు. అదానికి లాభాలు చేకూర్చే సెకీ ఒప్పందం రద్దు చేయాలని, స్మార్ట్ మీటర్ల ఏర్పాటు ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. ఎప్పుడో వాడిన విద్యుత్కు ఇప్పుడు ట్రూ యాప్ ఛార్జీలు, సర్దుబాటు ఛార్జీలు, ఎఫ్పీపీసీఏ ఛార్జీల పేరుతో భారాలు వేయటం దారుణమన్నారు. అదేవిధంగా టైమ్ ఆఫ్ ది డే పేరుతో విద్యుత్ కీలకంగా ఉపయోగించే సమయాల్లో యూనిట్ ధర పెంచాలనే ప్రతిపాదన దుర్మార్గమైన చర్యను దుయ్యబట్టారు. ధర్నానంతరం ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఉదయ్ భాస్కర్కు వినతి పత్రం సమర్పించారు. కార్యక్రమంలో సిపిఎం నగర కన్వీనర్ పల్వెల వీరబాబు, నగర కమిటీ సభ్యులు మల్కా వెంకటరమణ, డి ప్రసాద్లతో పాటు చంద్రమల్ల పద్మ, మేడిశెట్టి వెంకటరమణ, కె సత్యబాబు, తల్పులమ్మ, వెంకట్రావు స్వామి, యు సత్యనారాయణ, జయరాం, మల్లేష్, రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు. ఎవడు కోరాడు స్మార్ట్ మీటర్లు పెట్టమని చెప్పి? మేము కోరామా? మీరు కోరారా? కోరిన ఆయన ఎవరో అదాని. ఆయన కోరితే చంద్రబాబు నాయుడు ఈ స్మార్ట్ మీటర్లు వేయటం ఏమిటి? ఆయనకు ఓటు వేసి గెలిపించింది అదానీనా, లేకపోతే మేము ప్రజలమా? అంటే ఆయన ప్రభుత్వం అదానీ వల్ల నడుస్తుంది అనేటువంటిది మాత్రం అర్థం అవుతుంది. స్మార్ట్ మీటర్లు బిగింపు అనేటువంటిది వద్దనుకోవస్తాం. రెండవది ఏంటి? ట్రూ అప్ ఛార్జెస్. అంటే 2019లో 2020లో ఆ రోజుల్లో కరెంటు ఉత్పత్తి చేయడానికి వినియోగించిన ఇంధనం ఖర్చు, బిల్లు రెండు సరిపోలేదు, ఖర్చు ఎక్కువైంది, అందుకని ఆ అదనపు ఖర్చును మీ దగ్గర వసూలు చేస్తాము అని చెప్తున్నారు. ఇప్పుడు ఇది ట్రూ అప్ ఛార్జెస్ అంటేనే. ఇంకో కొత్త పద్ధతి వచ్చింది. ఏంటి? మా దగ్గర వసూలు చేసిన డబ్బు అదనంగా వసూలు చేసేయాలని తేలిందట. మరి అదనంగా వసూలు చేసింది మరి మాకు ఇచ్చేయాలి కదా, అది ఎవడో దాన్ని వేరే పద్ధతిలో ఉపయోగిస్తారట. ఇంకేమిటి? టైమ్ ఆఫ్ ద డే. టైమ్ ఆఫ్ ద డే అంటే ఏంటి? ప్రజలు రోజులో ఏ టైంలో ఎప్పుడైతే గరిష్టంగా కరెంటును ఉపయోగిస్తారో ఆ గరిష్ట సమయాలకి అదనపు ఛార్జ్ వసూలు చేస్తారు. ఇంతవరకు భారతదేశంలో ఎక్కడ కూడా ఈ సిస్టమ్ లేదు. కలిసి ఏదో ఒక పేరుతో, ఏదో ఒక పథకం పేరుతో కొత్తగా ప్రజల జేబులు గోల్డ్ ఓడగొట్టు వసూలు చేస్తున్నాడు ఆయన. తక్షణం ఈ పద్ధతి విరమించుకోవాలని చెప్పి చంద్రబాబు నాయుడు కోరుతున్నాను.